మరి ఈ సమయంలో వాక్యానికి వెళ్ళబోతున్నాం కాబట్టి వాక్య నిమిత్తము మన మధ్యన పిలుపు గారు వచ్చి ప్రార్థనలు నడిపిస్తారు. దిలీప్ గారు. తలలు వంచినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి అనే యేసుని వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రత్యేకంగా తండ్రి, పాటల ద్వారా ఆరాధనలో ప్రభా నీ దివ్యమైన సన్నిధిని ప్రసన్నత ప్రభా మధ్య ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ప్రభా తండ్రి, మీ యొక్క దాసుల అభిషక్తులు ప్రభా నీ నోటి బోరగా ప్రభా వారిని వాడుకొని అభిషేకించండి. ఈ రాత్రి నీ పరలోక ప్రత్యక్షతల ప్రభా తండ్రి మీరు బయలుపరచమడుగుతున్నాం. ఇక్కడ కూర్చున్న అనేక మంది ప్రజలతో మీరు మాట్లాడండి. యంత్ర శబ్దం ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారి యొక్క హృదయాన్ని కూడా మీరు కదిలించమడుగుతున్నాం ప్రభా. స్థానికంగా పరిచర్య చేస్తున్న మీ దాసులను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువునందు పడిన ప్రయాసను అర్థం కానట్టు ప్రభా ఈ యొక్క స్వార్థ కూడికల ద్వారా గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ 3 రాత్రులు ప్రభా తండ్రి వడ్లమూడి గ్రామానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చమడుగుతున్నాం. నీ సన్నిధి, నీ ప్రసన్న తోడుగా ఉంచండి. నూతన ఆత్మల ప్రభు రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. వాక్యంలోకి వెళ్ళబోచుండగా ప్రభా మీ దాసుని బహుబలంగా మీరు వాడుకోండి. అద్భుతమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. నీ సన్నిధి తోడుగా ఉంచి ఘనమైన కార్యాలు మీరు జరిగించమని అయా ప్రభా తండ్రి, ఇది కేవలం నీకు మహిమార్థంగా ప్రభా ఇక్కడ జరగడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో దైవజనులకి వాక్యం సమయం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి గట్టిగా చెప్దామండి. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. సంతోషంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతిద్దాం గట్టిగా గట్టిగా. చాలా సంతోషం అండి. సమయంలో మరి గతంలో కూడా నేను చాలాసార్లు ఇక్కడ అన్నపూర్ణమ్మ కాలనీలో 3 సంవత్సరాలు సభలకి రావడం జరిగింది. దేవుడు మరొకసారి ఈ ప్రాంతానికి దేవుడు తీసుకురావడాన్ని బట్టి కూడా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ సమయముని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సమయాన్ని వృధాపరచకుండా దేవుని వాక్యంలోకి వెళదామండి. దేవుని పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 11వ అధ్యాయము 11వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం.
పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల ఉంచినట్లయితే ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన దేవుడు నాయనా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతమైన దేవుడు ప్రభునైనా. తండ్రి నాయనా, ఈ రాత్రికాల సమయంలో ప్రభునా తండ్రి, నీ సన్నిధిలో నిలబడటానికి నాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. మహోన్నతమైన దేవుడివి, గొప్ప దేవుడివి, ఆశ్చర్యకరుడివి ప్రభునైనా. అయ్యా నా తండ్రి నాయన, మీ దాసుల్ని ప్రభు నా తండ్రి నాయన ప్రేమించి ఈ ప్రాంతంలో నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ భారము కలిగినటువంటి నీ బిడలను ప్రభు నా తండ్రి, అయా యేసేపు గారిని ప్రభు తండ్రి నాయన, నీ పిల్లలను ఏర్పాటు చేసుకొని నా తండ్రి 3 దినాలు అద్భుతంగా ఈ సభలు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు నా తండ్రి. అందు నిమిత్తం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు గొప్ప దేవుడు ప్రభు నాయన. ఏ ఆత్మ కూడా నశించిపోకూడదని తండ్రి నాయన, మీరు నా తండ్రి నాయన ఈ లోకంలో అయా 3.5 సంవత్సరాలు మీరు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా నా తండ్రి నాయన, ఈ లోకంలో సకల పరిశుద్ధులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన నీ రాజ్య సువార్తను బూది గంతముల వరకు తీసుకొని వెళ్ళడానికి మీరు చూపిన మహాకృపకై కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రభు నాయన ఈ ప్రాంతంలో మొదటి రోజున నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తున్న తండ్రి. కొద్ది సమయం మీరు మాతో మాట్లాడండి ప్రభా. మీ జ్ఞానము నాకు కావాలి ప్రభునైనా. నేను మాట్లాడితే ఎవరు వినరు నా మాటలు ప్రభునైనా. మీ జ్ఞానముతో నన్ను నింపండి. మీ కృపను గురించి సహాయం దాచేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, చాలా సంతోషం. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవ సేవకులు మరి యేసేపు గారికి, వారి బృందానికి, అలాగే నా దేవదేవునికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి అభిషిక్తులు, పరిశుద్ధులైనటువంటి దైవ సేవకులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగే వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు, అలాగే తమ్ముడు మరి ప్రియులు, నాకు అత్యంత సన్నిహితుడు సిద్ధుని బట్టి కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సౌండ్ సిస్టమ్, లైటింగు, మరి అందరిని బట్టి కూడా మీకు వందనాలు. మరి ముఖ్యంగా మీ అందరికి కూడా కొద్ది సమయం మీకు అందరికి కూడా దేవుడు ఓపికను ఇవ్వాలి కనుక మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలమ్మా. వందనాలు చెప్పినప్పుడు ప్రతి వందనం చెప్పాలి. మంచిది. ఇక్కడ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించగలం. పునాదులు అంటే మనం అనుకుంటాం కదా, ఇంటిని నిర్మాణం చేసేటప్పుడు పునాదులేమో అని అనుకుంటూ ఉంటాం. అయితే కుటుంబ వ్యవస్థ అనేది నీతి అనే పునాది మీద నిర్మాణం చేయాలి. అంతేకాకుండా యథార్థత, పరిశుద్ధత అనే వాటి మీద నిర్మాణం చేయాలి. కుటుంబ వ్యవస్థ బాగుపడాలంటే, కుటుంబ వ్యవస్థ మరి దేవునికి మహిమకరంగా ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో ప్రార్థన అనేటువంటి పునాది కావాలి. వాక్యం అనేటువంటి పునాది కావాలి. అంతేకాకుండా పరిశుద్ధత కావాలి. కుటుంబంలో పరిశుద్ధత కావాలి. ఇది ఎవరు చేస్తారంటే తల్లిదండ్రులకి ప్రధానమైనటువంటి కుటుంబ యజమానులు ఎవరంటే తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులకు ప్రధానమైనటువంటి కావాల్సింది ఏంటంటే ప్రార్థన ఆత్మ కావాలి. ప్రార్థన ఆత్మ లేకపోతుంటే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. ఈ రోజున మనం ఎక్కడ చూసినా కూడా కుటుంబాల్లో శోధనలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకు ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో ప్రార్థన లేదు. క్రైస్తవులమే, విశ్వాసులమే, మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, బలలో చేయి వేస్తాం, దశంభాగాలు ఇస్తాం, కానుకలు ఇస్తాం, ప్రత్యేక కానుకలు ఇస్తాం, అన్నీ కూడా చేస్తాం. కానీ మందిరానికి వెళ్ళి మందిరంలో ఒక 2-2.5 గంటలు కూర్చునేటువంటి ఓపిక లేనటువంటి క్రైస్తవులుగా ఈరోజు జీవిస్తున్నాం. అంటే మారు మనసు బాప్తీసం పొందినంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామని అనుకుంటున్నారు చాలామంది. కుటుంబ వ్యవస్థ పునాది లేకపోతే, సరైనటువంటి వాక్యపు పునాది, ప్రార్థన పునాది లేకపోతే ఆ కుటుంబం ఏమవుతుందంటే విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ రోజున ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి విషయాలు వింటున్నాం. మన ఈ మధ్యకాలం సత్తినపల్లి వెళితే అక్కడ ఒక యవ్వన బిడ్డలు 2 అక్క తమ్ముడు వచ్చారు నా దగ్గరకు వచ్చి అంటున్నారు కదా, అన్న వాళ్ళ తండ్రి రైల్వేలో పనిచేస్తూ ఉంటాడు,
వాళ్ళు చెప్తున్నారు, నా తండ్రి గురించి నా తల్లి గురించి ప్రార్థన చేయండి అన్నారు. ఏమైందంటే ఉదయకాలం సమయంలో తల్లి ఉదయకాలమునే వెళ్ళిపోద్దంట, మీ పిల్లలు లేవకముందే వెళ్ళిపోతారంట. తండ్రి మరి ఎప్పుడు వస్తాడో, ఎలా వస్తాడో, ఎన్ని గంటలకు వస్తాడో, ఎన్ని గంటలకు వెళ్తాడో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం నాన్న. మరి మేము మా తల్లిదండ్రులతో ఫ్రీగా ప్రేమతో మాట్లాడి దాదాపుగా 2-3 సంవత్సరాలు అవుతుంది అన్న అని చెప్తున్నారు. ఎందుకు ఈ పరిస్థితులు? యవన కాలంలో ఉన్నటువంటి యవన బిడ్డలు తల్లిదండ్రుల గురించి సాక్ష్యం చెప్పేటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అంతేకాదండి, మొన్న ఒక చోట కర్ణాటకలో అక్కడ ఒక సహోదరి బీటెక్ చదువుతుంది. ఆమె ఆటో నడుపుతుంది. ఏమని నువ్వు నడుపుతున్నావంటే ఆ సహోదరి అంటుంది కదా, తండ్రి ఎయిడ్స్ వ్యాధి వచ్చి చనిపోయాడు, తల్లి ఎయిడ్స్ వ్యాధితో మంచం మీద ఉంది, నాకు ఒక తమ్ముడు 2 చెల్లెళ్ళు, వాళ్ళని నేను చూసుకోవాలి, వారిని పోషించాలి, చదివించాలి, వారికి మంచి చెడు చూడాలి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్లు చదువుతున్నాను, నా జీవితాన్ని కూడా నేను బాగు చేసుకోవాలన్నా. మరి అందు గురించి ఈ ఆటో, మా నాన్న నడిపినటువంటి ఆటోని నేను నడుపుతున్నాను. కుటుంబ జీవనోపాధి. ఇలాంటి పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం కానీ క్రైస్తవ్యంలో నిజమైనటువంటి విశ్వాస జీవితం, ప్రార్థన జీవితం లేక కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఈ రోజున కుటుంబాలు పాడైపోతున్నాయి. మత్తయి సువార్తలు అంటాడు కదా, నీవు ఎక్కడ కట్టావు, ఇల్లు ఎక్కడ కట్టావు, బండ మీద కట్టావా, ఇసుక మీద కట్టావా? అంటే నామకార్థమైనటువంటి భక్తి జీవితంలో ఉంటే నీవు ఇసుక మీద ఇల్లు కట్టినటువంటి వాడివే. అదే క్రీస్తు అనేటువంటి నీతియుక్తమైనటువంటి భక్తి చేస్తూ ప్రార్థనాత్మ కలిగి నువ్వు బండ మీద ఇల్లు కట్టిన యెడల అది ఎన్ని వర్షాలు వచ్చినా, ఎన్ని వానలు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని సునామీలు వచ్చినా ఆ ఇల్లు పడదు, స్థిరముగా నిలబడుతుంది. ఈ రోజున మన ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పునాదులు లేనటువంటి ఆత్మీయ జీవితంలో మనం బ్రతుకుతున్నాం. అన్నీ చేస్తాం, మందిరంలో అన్ని పరిచర్యలు చేస్తూ ఉంటాం, కానుకలు ఇస్తాం, దశంభాగాలు ఇస్తాం, ప్రత్యేక కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాం. కానీ క్రీస్తులో ప్రార్థన ఆత్మ లేనటువంటి సరైన పునాది లేని జీవితాల్లో మనం బ్రతుకుతున్నాం. ఈ రోజున ఎన్నో శోధనలకి తట్టుకోలేకపోతున్నామని అంటూ ఉంటారు. నీవు పునాది సరిగా లేకపోతే, విశ్వాసంలో పునాది లేకపోతే, ప్రార్థన అనే పునాది లేకపోతే, పరిశుద్ధత అనేది నీ కుటుంబంలో లేకపోతే నీ కుటుంబము పాడైపోద్ది. నీవు నడిచిన మార్గము నీ బిడ్డలు కూడా నడుస్తూ ఉంటారు. ఒక 2 చిన్నపిల్లలు వచ్చి తల్లిదండ్రుల మీద సాక్ష్యం చెప్తున్నారు. అన్న, ఈ బజార్లో మేము వెళ్ళాలంటే మాకు సిగ్గు అనిపిస్తుంది అన్న, స్కూల్కి వెళ్ళాలంటే సిగ్గు అనిపిస్తుంది, బయటికి వెళ్ళాలంటే సిగ్గు అనిపిస్తుంది. వాళ్ళ ఆవిడ చెప్తా ఉంది, మేము బయటికి వెళ్ళాలంటే చాలా భయంకరంగా ఉంటుంది, రైల్వేలో పనిచేస్తాడంటే తాగి వచ్చి ఎక్కడ పడిపోతాడో కూడా తెలియదు. వీళ్ళు కొట్టుకో లేకపోతే బజారుకో లేకపోతే స్కూల్కో వెళ్ళేటప్పుడు అంటారంట, అరే ఇది ఆ యేసుగాడి కూతురేనా అని చెప్పేసి అని అంటున్నారంట. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మా నాన్న మారాలన్నా, మా కుటుంబం మారాలి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు చేసిన తప్పులు ఇవి? ఇలాంటి పొరపాట్లు కుటుంబంలో ఎందుకు జరుగుతున్నాయి? బిడ్డలు నడి రోడ్డు మీద, యవ్వనస్తులు కానీ చిన్నపిల్లలు కానీ రోడ్ల మీదకి వచ్చి మా కుటుంబాన్ని గురించి ప్రార్థన చేయండి అని దైవ సేవకుల దగ్గరకు వచ్చి సాక్ష్యాలు చెప్పేటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు ఏం చెప్తారంటే, అయ్యా నా బిడ్డల గురించి ప్రార్థన చేయండి, చదువుకుంటున్నారు, చదువు పూర్తయిపోయింది, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేయండి, ఆయన ఉద్యోగాలు చేస్తున్నారు, వివాహాల కొరకు ప్రార్థన చేయండి, గర్భఫలాల కొరకు ప్రార్థన చేయమని ఎక్కడన్నా తల్లిదండ్రులు చెప్పటం విన్నాం. చిన్న బిడ్డలు, యవ్వనస్తులు, ప్రియ దేవుని బిడ్డలారా, రోడ్ల మీదకి ఎక్కిపోయారు. తల్లిదండ్రులు చేసిన పొరపాట్లు, తల్లిదండ్రులు చేసిన తప్పిదాలు, కుటుంబంలో సరైనటువంటి ప్రార్థన వ్యవస్థ లేకపోవటం కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోతుంది, పునాదులు పాడైపోతున్నాయి. కుటుంబ వ్యవస్థ అనే పునాది పాడైపోతే దాన్ని కాపాడవలసినటువంటి తల్లిదండ్రుల బాధ్యతను వాళ్ళు విస్మరించి వాళ్ళ స్వేచ్ఛ కొరకు, వాళ్ళ స్వతంత్రం కొరకు వాళ్ళు బ్రతుకుతా ఉంటే బిడ్డలు జీవితాలు ఏమైపోతాయో ఒకసారి ఆలోచన చేయండి.
రాత్రికాల సమయంలో నా ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ బాగుపడాలన్నా, కుటుంబము వర్ధిల్లాలన్నా, సంఘక్షేమం జరగాలన్నా నీతి అనే పునాది నీవు కుటుంబంలో ప్రార్థన అనే పునాది నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా ఏ పని చేసినా కూడా, దేవుడు లేకుండా నువ్వు ఏ పని చేసినా అది వ్యర్థమే, అది వ్యర్థమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా కుటుంబంలో ప్రార్థన లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. తాత్కాలికమైనటువంటి నామకార్థమైనటువంటి భక్తి, నామకార్థమైన విశ్వాస జీవితం, నామకార్థమైనటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉంటున్నాం తప్ప నిజముగా దేవునికి ఇష్టమైనటువంటి భక్తిని మనం చేస్తున్నామా లేదనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో తెలుసండి. ఆదికాండం చూడండి ఒక మాట, 32వ అధ్యాయము 24. ఆదికాండము 32:24. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఒక నరుడు తెల్లవారుల వరకు పెనుగులాడి. ప్రార్థన ఎలా పెనుగులాడాలి? ప్రార్థన దేవునితో పెనుగులాడాలి. ప్రార్థన దేవునితో పెనుగులాడాలి. నేను ఏసన్న గారి దగ్గర బాప్తీసం తీసుకున్నానండి. అన్న నెలలో 20 రోజులు ఉపవాసం ఉంటాడు. నెలలో 20 రోజులు ఉపవాసం ఉంటాడు. నేను హోసన్నా మినిస్ట్రీలో పని చేయకపోయినా మేము ఆయన దగ్గర పెరిగాం. ఒక క్రమం అనేది నేర్చుకున్నాం. ప్రార్థన వెళ్ళామనుకోండి, ఏ సమయంలో వెళ్ళినా రే ప్రార్థన చేద్దాం, కూర్చోండి రా, మోకాళ్ళ మీద ఉండండి రా, మోకాళ్ళ మీద నిలబెట్టేవాడు, కూర్చోబెట్టేవాడు. ఆయన కింద కూర్చోవటమో లేకపోతే మోకాళ్ళ నొప్పులని పక్కకు కూర్చోవటమో అలాంటివి ఏవి ఆయన ఒప్పుకోవడము. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యాకోబు తెల్లవారులు దేవునితో పెనుగులాడాడు. ఈ పెనుగులాట అనేది కుటుంబంలో ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని దగ్గర పెట్టుకొని ఈ పెనుగులాట ప్రారంభించాలి. ఈ పెనుగులాట లేకపోతే కుటుంబ వ్యవస్థ దెబ్బతింటుంది. తల్లిదండ్రులేమో, తండ్రి ఏమో ఒక ఫోన్ చూస్తాడు, తల్లి ఏమో టీవీ దగ్గర కూర్చుంటుంది సీరియల్ కొరకు. బిడ్డలేమో ఒక రూమ్లో కూర్చొని వాళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్యకాలంలో పెద్దోళ్ళపూడి వెళ్తే, పెద్దోళ్ళపూడిలో ఒక తల్లి అందయ్య ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే ఇంటికి వెళ్తే వాడు భయంకరంగా ఉన్నాడండి. ఒక్కడే కొడుకు. పెళ్ళి కూడా అయిపోయింది. తండ్రి రైల్వేలో పనిచేస్తాడు, విజయవాడ డిఆర్ఎం ఆఫీసులో పనిచేస్తాడు. అతని జీతం మీద తల్లి టీచరు, వీళ్ళ సంపాదన మీద వాడు బ్రతుకుతున్నాడు. బీటెక్ అయిపోయింది, పెళ్లి చేసుకున్నాడు, కానీ సంపాదన లేదు, ఖాళీలాగా ఉన్నాడు. ఆ రూమ్ నిండా ఏమున్నాయో తెలుసండి? రూమ్ నిండా ఒకసారి రూమ్లోకి వచ్చి ప్రార్థన చేయమంటే రూమ్లోకి వెళ్తే ఆ రూమ్ నిండా సినిమా పోస్టర్లు, ఆ రూమ్ నిండా భయంకరమైనటువంటి వాసన వచ్చేసింది. చాలా అసహ్యం అనిపించింది. వాడికి ప్రార్థన చేస్తే వాడెక్కడ తిరగబడతాడని నేను అనుకున్నాను. కానీ దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసిన తర్వాత దాదాపు 3 నెలలకి మళ్ళీ అతనే ఫోన్ చేసి ఏమన్నాడంటే, ఒకసారి మా ఇంట్లో కుటుంబారాధన పెట్టండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తల్లి మంచి ప్రార్థన పర్రాలు, తండ్రి మంచి ప్రార్థన పర్రాలు. ఈ ప్రార్థన వల్ల వాడు చెడు సహవాసాలు, చెడు తిరుగుళ్ళు, చెడు వ్యసనాలకు బానిసై ఉండిన వాడు దేవుని భయం కలిగి, భక్తి కలిగి ఈ రోజున మళ్ళీ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని పొందుకున్నాడు. కుటుంబంలో తల్లిదండ్రుల ప్రార్థన చాలా అవసరమైందని నేను జ్ఞాపకం చేస్తున్నాను. యాకోబు ఆ రాత్రికాల సమయంలో ఏం చేశాడండి? అందరినీ పంపించేశాడు. అంటే లోక సంబంధమైనటువంటి, శరీర సంబంధమైనటువంటి, నేత్ర సంబంధమైనటువంటి కోరికలు, ఆలోచనలు అవన్నీ కూడా పంపించేశాడు. రేవు దాటి అవతలకు పంపించిన తర్వాత రాత్రి ఒక్కడే మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో మొరబెడుతున్నాడు. ఆ మొర దేవుడు ఆలకించిన దేవుడు ఏం చేశాడు? తన జీవితాన్ని మార్చాడు, తన బ్రతుకుని మార్చాడు. ఈరోజు నా ప్రపంచంలో చెప్పుకోదగినటువంటి గొప్ప విషయం ఏంటంటే, యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబుని ఇజ్రాయేల్గా మార్చిన దేవుడు మన దేవుడు. మన జీవితాల్లో ఏమన్నా లోటుపాట్లుంటే, కుటుంబ వ్యవస్థలో ఏదన్నా పొరపాట్లుంటే, భార్యాభర్తలు సమాధానం కలిగి
ప్రార్థన అనేది చేసినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. మేము విజయవాడలో ఉన్నప్పుడు మా పక్కనే ఒకళ్ళు ఉండేవాళ్ళు, బ్యాంకు ఆఫీసర్. వాడు ఆమె కూడా బ్యాంకు ఆఫీసరే. ఆమె 3 జిల్లాలకి బ్యాంకు ఆడిటింగ్ ఆఫీసర్ ఆమె. ఇతనేమో క్యాషియరు. ఇద్దరికి దాదాపుగా 2.5 లక్షలు చిల్లర వస్తుందండి శాలరీ వస్తుంది. అయితే ప్రతి ఆదివారం ఆ పక్కనే ఒక కొట్టు ఉంటుంది. ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి 3 పిల్లలు వీళ్ళిద్దరు 50 రూపాయలు చిల్లర మారుస్తారు. నేను ఒకసారి చాలాసార్లు చూశాను. ఎందుకురా బుడ్డోడు వచ్చాడు మొత్తాడు, ఎందుకురా చిల్లర అంటే, మేము మందిరానికి వెళ్తామండి. మందిరానికి వెళ్ళినప్పుడు నేను, మా మమ్మీ, మా చెల్లి, మా అక్క, మేము 5గురివే 5 పదులు రూపాయలు 5 పదులు మేము సందాయిస్తాం. 2.5 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా ఏమండి 50 రూపాయలు నెలకాడు కానుకేస్తూ ఉంటాడంట. ఆ కుటుంబంలో ఎప్పుడు గొడవే, ఎప్పుడు శోధనే. కూతురేమో టీవీలు పలగొడుతుంది కూర సరిగా లేకపోతే, కొడుకు ఏం చేస్తాడంటే ఏసీని పడగొడుతూ ఉంటాడు. కుటుంబంలో నిత్యము గొడవలే భయంకరంగా ఉంటుంది. ఇల్లంతా గందరగోళంగా ఉంటుంది. అప్పుడప్పుడు వాళ్ళు ఆయన పిలుస్తాడు, అన్న ప్రార్థన చేద్దాం రండి అని అంటే వెళ్తే ప్రార్థన చేస్తే ఇల్లంతా చిందరవందరగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు నా ప్రార్థన అనేది కుటుంబంలో లేకపోతే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నాము, విశ్వసిస్తున్నాము, వెంబడిస్తున్నాము, కానీ దేవుని మాటను మనం తృణీకరిస్తున్నాం. ఆయన చిత్తములో మనం లేము, ఆయన ప్రణాళికలో లేము, ఆయన ఉద్దేశంలో లేము. దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు, మన ప్రవర్తన చూస్తున్నాడు, మన ఆలోచనలు చూస్తున్నాడు, మన క్రియలు చూస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నావా, కష్టంగా బ్రతుకుతున్నావా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. చూడండి, ఆదికాండం 32:22 వచనంలో అన్నాడు కదా, ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 2 పిల్లలను తీసుకొని దాటిపోయారు. లోక ఆశలు, శరీరాశలు, కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టేశాడు. నాకు ఇక దేవుడితో నేను పెనుగులాడాలి కనుక ఇవన్నిటిని కూడా తృణీకరించేశాడు, పంపించేశాడు. రాత్రి ఒకే ఒక్కడు. ఇంక 23 అంటున్నాడు కదా, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపించేశాడండి. తనకు కలిగినదంతయు పంపించాడు. అందుకే దేవుడు యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. ప్రపంచ దేశంలో ఈరోజు మనం పిలువబడుతున్నటువంటి ఇజ్రాయేలు దేశానికే ఒక మనుష్యుడి పేరు పెట్టాడు. ఒక మనుష్యుని పేరు పెట్టాడు దేవుడు. ఒక నరుడు భూమి మీద ప్రార్థన చేస్తే కన్నీటితో దేవుని సన్నిధి ఆయన పాదాలు కడిగితే పరమండలములో ఉన్నటువంటి దేవాది దేవుడు ఒక నరుని కన్నీరు చూసి భూమి మీదకు దిగొచ్చి అతన్ని గొప్పగా ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుటుంబంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. చాలా కుటుంబాలు చూస్తున్నామండి. అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం. అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అనేక మంది చెప్తున్న చివరిలో ప్రార్థన చేసేటప్పుడు ఏం చెప్తారంటే, మా కుటుంబాలు, మా బిడ్డలు, అయ్యా మాకు ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితులను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలు, ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబంలో మనం క్రైస్తవులుగా ఉంటున్నప్పుడు, క్రైస్తవులుగా జీవిస్తున్నప్పుడు, క్రైస్తవ్యము అంటే పెరుగు తోటకూర అంటారు కదా, పెరుగు తోటకూరలో పెరుగు ఉంటుందా? ఉంటుందండి? పెరుగు ఉండదు. మరి ఎందుకని దాన్ని పెరుగు తోటకూర అని పిలుస్తారంటే దాని పేరు అది. అంటే క్రైస్తవులని కానీ ఒక ముద్ర కలిగి ఉండడమే తప్ప నిజమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని, దేవుడికి ఇష్టమైనటువంటి జీవితాన్ని, దేవుని చిత్తంలో మనం బ్రతుకుతున్నామా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉందని నేను ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 దినాలు భారముతో, బాధ్యతతో ఏర్పాటు చేసినటువంటి ఈ సభలో జ్ఞాపకం చేసుకోండి. కొన్ని ఆత్మలు రక్షించాలని భారము, బాధ్యత కలిగినటువంటి దైవ సేవకులు ఖర్చుకు వెనకాడకుండా వేల రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి ఈ యొక్క భారభరితమైన పరిచర్యను ఒకసారి జ్ఞాపకం పెట్టి
ఎందుకంటే ఒక ఆత్మ అయినా నశించిపోకుండా రక్షించబడాలని ప్రతి సేవకుడికి తాపత్రయం ఉంటుందండి. ప్రతి సేవకుడికి తాపత్రయం ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ బాగుపడాలంటే కుటుంబంలో కన్నీటి ప్రవాహముతో కూడిన ప్రార్థన కావాలి. అంతేకా ఒక మాట చూడండి, ఇక్కడ యాకోబు గురించి ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు. యెషయా ప్రవచన గ్రంథం 29, 22, 23, 24 వచనాల్లో అంటాడు కదా. అక్కడ చూడండి, అందుచేత అబ్రహాముని విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఇలాగు చెలవిచ్చుచున్నాడు. ఇక మీదట యాకోబు ఏమంటున్నాడు అక్కడ? ఇక మీదట యాకోబు సిగ్గుపడడు, ఇక మీద అతని ముఖము తెల్లబారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సిగ్గుండ అంటే ప్రార్థన నీ కుటుంబంలో ఉంటే, పరిశుద్ధత ఉంటే, నీ పునాదులు సరిగా ఉంటే, ప్రార్థనతో కట్టబడిన పునాదులైతే తప్పకుండా నువ్వు సిగ్గుపడాల్సిన పని లేదు. నీ బిడ్డలు సిగ్గుపడాల్సిన పని లేదు. నీ కుటుంబం దీవెనలతో నింపబడుతుంది, ఆశీర్వాదాలతో నింపబడుతుంది. నీ కుటుంబం నిత్యము కూడా వర్ధిల్లుతుంది. ద్వితీయోపదేశకాండంలో అంటాడు కదా, 15:5 అంటాడు కదా, నీవు ఇతరులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. నీవు ఇతరులకు అప్పిచ్చే స్థితికి నా ప్రభు నిన్ను లేవనెత్తుతాడు. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్దామండి. 23వ వచనంలో అంటున్నాడు చూడండి మాట, అతని సంతానపు వారు, చదువమ్మ, మన మధ్యన నేను చేయు కార్యములను చూసినప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచుదురు, ఇశ్రాయేలీయులు దేవునికి భయపడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యాకోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. మన గురించి దేవుడు సాక్ష్యం చెప్పే స్థితిలో మనం ఉన్నామా? భర్త గురించి భార్య భయంకరమైన సాక్ష్యాలు చెప్తున్నారు. ఈ రోజున భార్య మీద భర్తలు సాక్ష్యాలు చెప్తున్నారు. చూడండి, ఇరుగు పొరుగు వారు మన సాక్ష్యాన్ని చూసి వాళ్ళు మాదిరికరంగా ఉండాలి. ఇరుగు పొరుగు వారు ఏ విధంగా మన మీద సాక్ష్యాలు పలుకుతున్నారు? నీ బజారులో, నీ ఇంటి ముందు, నీ ఇంటి వెనకాల, నీవు నివసిస్తున్న ప్రాంతాలలో మన గురించి సాక్ష్యాలు చెప్పే విధంగా మనం నిలబడాలి. నీ సాక్ష్యము అనేక మందికి మాదిరికరంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డల, ఈ రాత్రికాల సమయంలో నా ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా యేసయ్య నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన పునాది ఏ విధంగా ఉంది? నా కుటుంబాన్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. నా కుటుంబం ఎలా అనేది మనల్ని సరి చేసుకున్నట్లయితే, కుటుంబంలో ప్రార్థన అనేది ఉందా లేదా? కుటుంబ వ్యవస్థ ఏమైపోయింది? బిడ్డలు నీ మాట వింటున్నారా? భార్యకు భర్తకు సమాధానం లేని కుటుంబాలు ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. భార్యాభర్తలు సమాధానం లేని కుటుంబాలు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, దావీదు అంటున్నాడు కదా, కుటుంబ వ్యవస్థ పాడైపోయింది, పునాదులు పాడైపోయి. నీతిమంతులు ఏం చేస్తారు? చెబుతారు. దైవ సేవకులు ఏం చెప్తారమ్మా? అలా ఉండకూడదు, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్తారు. వాక్యానుసారమైన జీవితంలో మనం నడుస్తున్నామా? నీ ఇష్టానుసారమైన జీవితంలో మనం నడుస్తున్నామా? భర్త ఇష్టానుసారంగా భర్త ప్రయత్నం నడుస్తూ ఉంటాడు, భార్య ఇష్టానుసారంగా భార్య నడుస్తుంది. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క 3 దినాల సభల ఉద్దేశాలు వ్యర్థము కాకూడదు. నశించిపోతున్న ఆత్మలను రక్షించబడాలి, దానికి ఉద్దేశాన్ని కలిగి ఏర్పాటు చేసిన ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా దేవుని వైపు చూడాలి. నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు 2026 సంవత్సరాల క్రితం నా యేసయ్య సిలువలో బలియాగమైపోయాడు. అక్కడ అంటాడు ఆదికాండంలో, మనుషులను చూసినప్పుడు, భూమి మీద నరులను చూసినప్పుడు ఆయన మనస్తాపం చెందాడంట. ఆయన హృదయ వేదన పడ్డాడు. ఎందుకు ఈ మనుషులను తయారు చేశాను? ఈ రోజున పరిస్థితులు అలానే ఉన్నాయి. ఎక్కడ చూసినా కుటుంబంలో సమాధానం లేదు,
ప్రేమ లేదు, ఆప్యాయత లేదు, సంఘాలలో సరైనటువంటి పలకరింపు లేదు, దైవ సేవకుడిని గౌరవించే పరిస్థితులు లేదు. ఎక్కడ చేసినా కూడా స్వార్థం పెరిగిపోయి విచ్చలవిడి జీవితాలకు అలవాటు పడిపోయారు. పెత్తనాలు కావాలి, సంఘాల్లో పెత్తనాలు కావాలి, ఇంటిలో పెత్తనాలు కావాలి, ప్రతి విషయంలో కూడా అధికారము నేను చేయాలి అనుకున్నారు. ఎవరికి వాళ్ళు కుటుంబం వ్యవస్థ పాడైపోతుంది, సంఘ వ్యవస్థ కూడా పాడైపోతుంది. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటే భయము లేనటువంటి జీవితంలో మనం బ్రతుకుతున్నాం. భక్తి ఉంది. భక్తి అంటే ఏంటిది? బైబిల్ తీసుకుంటాం, ఆదివారం రాగానే తలస్నానాలు చేస్తాం, మంచి వస్త్రాలు ధరిస్తాం, బైబిల్ తీసుకుంటాం, సంకలో పెట్టుకుంటాం, మందిరానికి వెళ్తాం, ముందు వరుసలో కూర్చుంటాం, వాక్యం చదువుతాం, పాటలు పాడతాం, మరి ప్రార్థన కూడా చేస్తాం. ఇది భక్తి. భయం లేదు జీవితంలో, భయం లేని జీవితాలు. దేవుడంటే భయం లేదు. యెహోవా భయము ఐశ్వర్యం ఇస్తుందంట. నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకోవాలి. భయము భక్తి కలిగి మనం జీవిస్తున్నామా? ఒక భక్తి మార్గాన్నే మనం వెళ్తున్నామా? భక్తి ఉంది కానీ భయం లేని జీవితాలు. భయం ఉంటే ఆ భక్తికి విలువ ఉంటుంది. భయము లేని భక్తి వ్యర్థమవుతుంది. దానివల్ల ఏ ప్రయోజనం కాదండి. ఇది ఏ రకమైన మేలులు పొందుకోలేదు. చాలామంది చెప్తూ ఉంటారు, అయ్యా 10 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నాను, 15 సంవత్సరాల క్రితం బాప్తీసం తీసుకున్నాను. మన ఊరు నుంచి ఒక సహోదరి డాక్టర్ గారు ఫోన్ చేశారు, అంటుంది కదా, 8 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి, పిల్లలు లేరు నాయన, పిల్లలు లేరు, మా గురించి ప్రార్థన చేయండి. మేము క్రైస్తవ కుటుంబమే. ఎందుకు ఈ రకమైన పరిస్థితులు వస్తున్నాయి? భక్తి ఉంది అంతే తప్ప దేవుడు అంటే భయం లేదు. ఈ భయం లేని కారణంగానే మన కుటుంబాలు దీవించబడట్లేదు, ఆశీర్వదించబడలేదు. పునాదులు పాడైపోతున్నాయి. కుటుంబంలో ప్రార్థన అనే పునాది లేదు, పరిశుద్ధత అనే పునాది లేదు, నీతి అనే పునాది లేదు, వాక్యం అనే పునాది లేదు. ఇలాంటి కుటుంబాలు ఏమైపోతాయంటే విచ్ఛిన్నం అయిపోతాయి, పాడైపోతాయి. ఏ మేలులు జరగవు. ఏ మేలులు? తాత్కాలికమైన ఆనందం పొందుకోవచ్చు, భౌతికమైనటువంటి ఆశీర్వాదాలని కలిగి ఉండొచ్చు. ఇవన్నీ ఒకరోజు అంతరించిపోతాయి. దైవాశీర్వాదాలు కావాలి నా ప్రియ దేవుని బిడ్డ. దైవాశీర్వాదాలు లేకపోతే దేవుని యందు నీకు భయము లేనట్టే. నీ భక్తి వ్యర్థము. కనుక ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని భయము కలిగి భక్తి చేస్తున్నామా, భయము లేని భక్తి చేస్తున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి ఈ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ధనవంతుడు ఉన్నాడు. వాడు వెర్రివాడు, వాడికి ఏం తెలియదు, దేవుడు అంటే తెలియదు, భయం లేదు, భక్తి లేదు. వాడు అనుకున్నాడు, సంపాదించాడు, విపరీతంగా సంపాదించాడు, కొట్లలో నింపాడు, ధాన్యాన్ని నింపాడు, కొత్త కోట్లు కట్టించి అన్నీ సమకూర్చుకున్నాడు. వాడు అంటున్నాడు కదా, ఓ ప్రాణమా తినుము తాగుమంటున్నాడు. ఈ సంపాదన అంతా నాది, నేను నా తెలివితేటలు, నా జ్ఞానము, నా యొక్క జ్ఞానంతో ఇవన్నీ సంపాదించాను అన్నాడు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో ఒక మాట చూద్దామండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, అక్కడ చూడండి 17వ వచనం నుంచి చూద్దాం. 17వ వచనం మైక్లో చదవండి కొంచెం. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు. నీవు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు బుద్ధి చెప్పుచున్నాను. ఏమనుకుంటున్నారు ఇక్కడ? భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి. జీతాలు వస్తాయి,
చక్కగా 1వ తారీఖున ఉద్యోగస్తులకి జీతాలు వస్తాయి, కావాల్సినవి అన్నీ కొనుక్కుంటారు. ఒక మంచి ఇల్లు కట్టుకున్నాం, అది అనుకుంటాం కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక ఈ స్థితిలో ఉండాను అనుకుంటాడు. ఈడు వెర్రి ధనవంతుడు, ఇదంతా నా తెలివి నా జ్ఞానం అనుకున్నాడు. పాపం ఆ రాత్రికాల సమయంలో ప్రాణాన్ని కోల్పోయాడు. బుద్ధిహీనుడైన ధనవంతుడు ఇంకొకడు ఉన్నాడు, మనకు తెలుసు, మన స్నేహితుడే అతడు. బుద్ధిహీనుడైన ధనవంతుడు ఎదుటి వ్యక్తిని ప్రేమించడం తెలియదు. ఎదుటి వ్యక్తి ఆకలితో అల్లాడిపోతుంటే, వస్త్రహీనుడిగా ఉంటే, తాగడానికి నీరు చుక్క కూడా లేని పరిస్థితుల్లో జీవిస్తున్నాడు. చలికి వణుకుతున్నాడు, ఎండకి ఎండుతున్నాడు, మంచుకి తడిచిపోతున్నాడు ఈ ధనవంతుడు. వీడారంటే బుద్ధిహీనుడైన ధనవంతుడు. ఇతడు ఆదివారం పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మందిరానికి వస్తారు, కుటుంబం అంతా కూడా మందిరానికి వస్తారు. పాటల పుస్తకాలు ఉన్నాయి, పాటలు పాడతారు, ముందు వరుసలో కూర్చుంటాడు. ప్రేమ తెలీదు, వాడి సంపాదనే, వాడి కడుపే, వాడు ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి, ఎదుటి వ్యక్తిని వాడి ఆకలితో చచ్చిపోతుంటే వాడికి అన్నం పెట్టాలనే బుద్ధిహీనత లేనటువంటి దుర్మార్గమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ప్రియ దేవుని బిడ్డలాడు చనిపోయాడు. ఒక రోజున ఎక్కడున్నాడో తెలుసా? నరకంలో యాతన పడుతున్నాడు. అయ్యో, భయంకరమైన యాతన పడుతున్నాడు. అక్కడ నీటి సుక్క కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు, నీటి సుక్క కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో అన్ని సౌకర్యాలు అనుభవించాడు, ఈ లోకంలో సకలమైన సౌకర్యాలు అనుభవించాడు. మినరల్ వాటర్ తాగి ఉండొచ్చు, బ్రాందీలు విస్కీలు తాగి ఉండొచ్చు, కాస్ట్లీ ఫుడ్ తిని ఉండొచ్చు, కానీ అక్కడ ఒక్క చుక్క నీటి కొరకు యాతన పడుతున్నాడు. ప్రియ దేవుని, ఆ యాతన మనం పడకూడదని నా ప్రభు కాలములు సమయములు పొడిగిస్తూ ఉన్నాడు. అందుకే ఈ 3 దినాలు సభలో మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి. నీవు ఆ ధనవంతుల్లాగా నువ్వు అక్కడ యాతన పడకూడదనే నా ప్రభు నీ కొరకే ఈ సభలు ఏర్పాటు చేశాడు. మన జీవితాలు మార్చబడాలి, బ్రతుకులు మార్చబడాలి. మనం కూడా నామకార్థమైనటువంటి భక్తి జీవితాన్ని జీవిస్తే మనం కూడా దేవుని దృష్టిలో వెర్రివాళ్ళగా ఉంటాం. మరొకడు బుద్ధిహీనుడైనటువంటి ధనవంతుల్లాగా మనం బ్రతుకుతాం. ఏముందండి, ఇప్పుడు ఒక చిన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 10 మంది కన్నికలు ఉన్నారు, 10 మంది కన్నికలు ఉన్నారు. 5గురు జ్ఞానం కలిగి ఉన్నారు. ఈ 5గురు కన్నికలు ఎవరంటే జ్ఞానవంతులు అంటారు వీళ్ళని. బుద్ధి కలిగిన జ్ఞానవంతులు వీళ్ళు. 5గురు బుద్ధి లేనిటువంటి కన్నికలని అక్కడ రాయబడి ఉంటుంది. ఎందుకు వీళ్ళకి బుద్ధి లేదంటే వీరి జీవితాల్లో సరైన పునాది లేదు, ప్రార్థన అనే పునాది లేదు. తినటం వచ్చినప్పుడు చూసుకుందాంలే, ఇప్పుడు ఎందుకు అంత కంగారు, ఆయన ఎప్పుడుకి వస్తాడో అప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి నిర్లక్ష్యములో బ్రతుకుతున్నటువంటి వారు వీళ్ళు. నిర్లక్ష్యం ఏమైంది? నిర్లక్ష్యము ఆ బ్రతుకు ఏమైపోయిందో తెలుసండి? తీసుకెళ్ళి ఎక్కడ చీకటి అగాధంలో పడవేయబడ్డారు. 5గురు బుద్ధిహీనులు కన్నికలు ఎక్కడ పడారు? చీకటి అగాధంలో పడవేయబడ్డారు. బుద్ధి కలిగినటువంటి వారు, జ్ఞానము కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే తన ఇంటిని చక్కబెట్టుకుంటారు. ఇంటిలో భర్త వచ్చే వరకు ప్రార్థన చేస్తారు. బిడ్డలు కూర్చోబెట్టుకొని చక్కగా వాక్యం చదివించుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. భర్త ప్రయాణంలో రాకపోకలు, ఆయన చేసే ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, ఆ భర్త మీరు చేస్తున్నటువంటి ఆ యొక్క వ్యవసాయంలో, వ్యాపారంలో అన్ని విషయాల గురించి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తుంది బుద్ధి కలిగిన కన్యక. సొమ్మును నింపుకుంది, రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉంది. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, మేల్కొని ఉండాలి. కొనుకు పాటు ఏం చేస్తా తెలుసండి? నరకానికి తీసుకుని వెళుతుంది మనల్ని. జాగ్రత్త. రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. నీ కుటుంబంలో ప్రార్థన అనే పునాది నువ్వు కలిగి ఉన్నావా? నీ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉంది? చాలామంది చెప్తా ఉంటారు, నా భర్త మాట వింటలేదండి, తాగుడు మాంటలేదండి. ఈమె బాప్తీసం తీసుకుంది, ఆయన త్రాగుడు మాంటలేదు. ఏది నీ ప్రార్థన? ఏది? భర్త గురించి కన్నీటి ప్రార్థన చేసావా?
యాకోబు లాంటి ప్రార్థన చేసావా? యేసయ్య పాదాలు పట్టుకున్నావా? కన్నీటితో మొరబెట్టావా? నువ్వు ఉపవాసం ఉన్నావా? ఉపవాసం అంటే మనకి చాలామందికి తెలీదు. ఉపవాసమా? ఉంటున్నానండి, మధ్యాహ్నం వరకు ఉంటా. ప్రియ దేవుని సంగమా, కన్నీరు కార్చాలి, మోకాళ్ళ అనుభవం కావాలి, కన్నీటి అనుభవం కావాలి. అప్పుడే నీ భర్త త్రాగుబోతైతే వాడు మారుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ భర్త తిరుగుబోతైతే మారుతాడు. నీకు పిల్లలు లేరా? వివాహమైంది 8 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. అది యూట్యూబ్ ఛానల్ చూసి చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు, అయ్యా పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అయ్యా. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు, అసమాన పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. పెద్దాపురం మీటింగ్కి వెళ్ళాం. అక్కడ మీటింగ్లు పెడితే ఒక అక్క, ఆమె వ్యభిచారంలో నుంచి రక్షించబడింది. ఆ ఇల్లు మొత్తం పడగొట్టి మందిరం కట్టింది, పెద్ద మందిరం కట్టింది. మందిరం కట్టి 10 సంవత్సరం మీటింగ్లు వెళ్తుంది. ఒక సంవత్సరం నేనే 3 దినాలు సభలకు నేనే వెళ్ళాను. నేను ఆ గృహాలన్నీ దర్శిద్దామని అక్కతో చెప్పాను. ఆమె పేరు సుభాషిణి. అక్క మనం వెళ్ళి ప్రతి గృహాన్ని దర్శిద్దామంటే ఆమె ఉంది కదా, అయ్యా వీళ్ళందరూ కూడా మరి రారు, ఎందుకంటే మనం వాళ్ళు మీటింగ్కి వచ్చే సమయానికి వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వస్తారు, వారికి ఉన్నటువంటి ఆ ఒక్క ఆసర పోద్దని చెప్పేసి ఎవరు రారయ్యా అని చెప్తారు. అయినా సరే వెళ్దాము, వెళ్ళి ప్రార్థన చేద్దామని మేము 3 దినాలు అనేక గృహాలు దర్శించాము. ఒక్కొక్క తల్లి చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తుందంటే, మా మందిరం రావచ్చు కదా, ప్రార్థన జరుగుతుంది, 1 గంట సేపు కూర్చోవచ్చు కదా వచ్చి అంటే, ఆమె అంటుంది, ఒక ఆమె అంటుంది కదా, అయ్యా ఇడుగు క్షయవ్యాధితో బాధపడుతున్నాడు వీడెవడో తెలుసా, నన్ను మోసం చేసి పెళ్లి చేసుకొని ఈ గృహాలకి అమ్మి నా మీద వ్యాపారం చేశాడు, ఈరోజు వాడికి క్షయవ్యాధి వచ్చింది, వాడిని బ్రతికించాలి, వాడి వల్ల కలిగినటువంటి 2 పిల్లలను నేను పోషించుకోవాలి. నేను ఆ మీటింగ్కి వచ్చే సమయంలో ఎవరన్నా నా కొరకు వస్తే ఆ వచ్చే డబ్బులు పోతాయి, తెల్లారి మేము పస్తులు పుడుకోవాలి. చాలా బాధకరమైనటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డ గమనించండి, అక్కడ ఆ బాధతో ఉన్నారు. రావాలని ఆశ ఉంది, కానీ రాలేకపోతున్నాం. ఎందుకు రాలేకపోతున్నామంటే వచ్చే రూపాయి పోతుంది. అదే సమయంలో ఎవరన్నా వస్తే రూపాయి పోతుంది. ఇంకొక తల్లి అంటుంది కదా, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నారు, భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడ మంచాల మీద, ఇద్దరు ఎయిడ్స్. తన కూతురు తల్లిదండ్రులు ఇద్దరిని పోషించడం కొరకు ఆ వృత్తిలో దిగింది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అన్నా మేము అక్కడికి వస్తే వీళ్ళ జీవితాలు ఏంటి, వీరు చేసిన పాప దోషాల కొరకు మేము బలైపోయాం, శాపాన్ని అనుభవిస్తున్నాం. సరైన తిండి లేక, సరైన బట్టలు లేక, భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మేము జీవిస్తూ ఉన్నామన్నా. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం. ఒక గంట పోతే ఎక్కడ రూపాయి పోతుందోనని బాధతో వాళ్ళు విలవిలలాడిపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతో బాధకరమైనటువంటి విషయం. ఆలోచన చేయండి. శరీరాన్ని అమ్ముకొని బ్రతుకుతున్నటువంటి అనేక మంది బిడ్డలు వేదనతో ఉన్నారు. రావాలని ఆశ ఉంది, దేవుని వాక్యం వినాలని ఆశ ఉంది, అక్కడ కూర్చోవాలని ఆశ ఉంది, కానీ రాలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆశ కలిగి ఉన్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలు, మనకు అన్ని సదుపాయాలుండి, అన్ని వసతులుండి, ప్రక్కనే మందిరానికి వెళ్ళటానికి మనకి ఎన్ని గంటలకి, 10:30 కంటే ఎన్ని గంటలకు పోతామండి మందిరానికి? ఎన్ని గంటలకు వెళ్తాం? 11:30కి పాటలు అయిపోని వాక్యం బిగినైందా? ఇప్పుడే ప్రారంభమైంది, సరే పద. ఇది కొంతమంది మధ్యలోనే వస్తూ ఉంటారు, వాక్యపు మధ్యలోనే వస్తూ ఉంటారు. కుటుంబాలు ఏ విధంగా దీవించబడతాయి, ఏ విధంగా ఆశీర్వదించబడతాయి, ఏ విధంగా వర్ధిల్లుతాయి, బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది? బీటెక్లు, ఎంటెక్లు చదివారు, సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నా బిడ్డలు ఇంత చదువు చదివారయ్యా, ఉద్యోగాలు లేవు,
నిరుద్యోగ సమస్యలో ఉంటున్నారు, వివాహాలు కాలేదు. 35 సంవత్సరాలు వచ్చింది, బిడ్డలకు వివాహాలు కాలేదు. ఈ పరిస్థితులన్నీ ప్రియ దేవుని బిడ్డలరా మారాలంటే నువ్వు యేసయ్య పాదాలు పట్టుకోవాలి. యేసు దగ్గర పాదాలు పట్టుకొని కన్నీరు కార్చి యబ్బే రేవు దగ్గర అందరినీ పంపించి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని చంపివేసి దేవుని పాదాలను పట్టుకున్నట్లయితే, కన్నీరు కార్చినట్లయితే, ఉపవాసం ఉండి దేవునితో పెనుగులాడినట్లయితే నా యేసయ్య నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ గతంలో అమెరికా నుంచి దొరలు వచ్చారు, సభలు పెట్టాం. 25 లక్షల అప్పులు, ₹1 ఇవ్వాలి, వెళ్ళిపోయారు. ₹1 ఇవ్వలేదండి, వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తరు, ఇక ఇవ్వరని తెలిసిపోయింది మాకు. సంవత్సరం 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పులు 25 లక్షలు పెట్టి సభలు పెట్టాను. 5 ప్రాంతాల్లో 15 రోజులు సభలు పెట్టానండి. గుంటూరు గుంట గ్రౌండు, విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండు, ఏలూరులోను, ఈ విధంగా పెద్ద పెద్ద గ్రౌండ్స్లో సభలు ఏర్పాటు చేశాం. 25 లక్షల అప్పులు, భయంకరమైనటువంటి పరిస్థితి. ఇంటికి తాళాలు వేసి చిన్న బిడ్డలను చేతపట్టుకొని ఎక్కడ బ్రతకాలో తెలియదు. ఎందుకంటే అప్పుల వాళ్ళందరూ వస్తున్నారు. కారులు అప్పులే, మైకు లైటింగ్ అప్పే, స్టేజీ అప్పే, ఆర్కెస్ట్రా అప్పే, అన్నీ అప్పులే. ఎవరు ఏం చేస్తారో తెలియదు. కారులో ఎక్కితే ₹1,80,000 కారులకి ఇవ్వాలి. వాడు వచ్చి కాలెత్తి ఈ పాస్టర్లందరూ ఇంతే మోసం చేస్తారు వీళ్ళంతా అని చెప్పేసి అన్నాడు. తర్వాత వాడికి పక్షపాతం వచ్చింది, కాలు చేయి పడిపోయింది అనుకోండి. ఆ విషయం కాదు. 25 లక్షల అప్పులు పాలైపోయిన నన్ను దేవుని పాదాలు విడిచిపెట్టలేదండి. ఆయన పాదాలు పట్టుకున్నాం. ఎందుకంటే తినటానికి లేదు, వండుకోవటానికి లేదు, ఏం లేదు. ఇక ఉపవాసమే. 2.5 సంవత్సరాలు భయంకరమైన జీవితాన్ని మేము జీవించాం. భయంకరమైన జీవితం. దేవుని పాదాలు వదిలిపెట్టలేదు. తినటం లేదు, వండుకోవటం లేదు, వస్తువులు కూడా వండుకోవటానికి. 2 చిన్నపిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితి, 2 చిన్నపిల్లలకు ఒక పూట ఇడ్లీ పెట్టలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక పాప పుడితే ఆ పాపకు ఒక గౌను కొనలేని పరిస్థితిలో, ఆకలి దప్పులతో సరైనటువంటి స్థితి లేక డబుల్ బెడ్రూమ్ని వదిలిపెట్టేసి ఒక చిన్న గదిలో న్యూస్ పేపర్స్ వేసుకొని పడుకున్నటువంటి పరిస్థితుల్లో మేము జీవించాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని పాదాలు విడిచిపెట్టలేదండి. దేవుని పాదాలు పట్టుకున్నాం, కన్నీరు కార్చాం, రోదన చేసాం. ప్రభా, నీ సేవకు పిలిచావు, ఇది సేవ, ఏంటి నా పరిస్థితి అని చెప్పి 2.5 సంవత్సరాలు చచ్చిపోకుండా అందరూ అనుకున్నారు వీళ్ళు ఎక్కడో చనిపోయి ఉంటారు, ఆత్మహత్య చేసుకొని ఉంటారు. ఎందుకంటే ఇన్ని అప్పులు అయిపోయినాయి కనుక వీళ్ళు ఎక్కడో చనిపోయి ఉంటారు అనుకున్నారు. 2.5 సంవత్సరాలు భయంకరమైనటువంటి శ్రమలు, బాధలు, భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. తినటానికి లేక, ఉండటానికి లేక, కట్టుకోవటానికి లేక, గుక్కెడు మంచినీళ్ళు తాగటానికి కూడా లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు బ్రతికాం. 2.5 సంవత్సరాల తర్వాత నా ప్రభు జిగటగల దొంగ ఊబిలో నుంచి దావీదును ఏ విధంగా లేవనెత్తి సింహాసనం మీద కూర్చోబెట్టాడో, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మళ్ళా నాకు ఆ స్థితినిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో నా అప్పులు తీర్చిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడు, నా స్థితిని మార్చిన దేవుడు, ఎవరో స్థితిని గురించి నేను చెప్పట్లేదండి, ఎవరో స్థితిని గురించి చెప్పట్లేదు. యోసేపు ఐగుప్తులో సింహాసనం ఎక్కాడని నేను చెప్పలేదు. దావీదు గొర్రెలు కాసుకునే దావీదు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ పరిపాలించాడని నేను చెప్పట్లేదు. ఒక సామాన్యమైన కుటుంబం, పేదరికంలో పుట్టినటువంటి కుటుంబం, కూలి పని చేస్తేనే ఆ పూట నా తల్లిదండ్రులు తీసుకొచ్చి మాకు ఆహారం పెట్టేవాళ్ళు మేము చిన్నప్పుడు, మనం చదువుకునేటప్పుడు. అలాంటి స్థితిగతిలో మేము బ్రతికిన పరిస్థితుల్లో నుంచి ఆంధ్ర లయోలా కాలేజీ విజయవాడలో దోనేపూడి జిల్లా పరిషత్ హై స్కూల్ నుంచి ఆంధ్ర లయోలా కాలేజీలో చదివినటువంటి స్థితి మాది. ఆంధ్ర లయోలా కాలేజీ నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో MA చేసి
ఉద్యోగం చేస్తున్న సమయంలో దేవుడు పిలిచాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని. ఆ వాక్యానుసారమైన జీవితాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని సమస్తాన్ని వదిలిపెట్టేశాం. అబ్రహాంతో దేవుడు అంటాడు, నేను నిన్ను వెళ్ళమన్నా చోటకు నువ్వు వెళ్ళు. అబ్రహాం అడగలేదు ఎలా వెళ్ళాలి ప్రభువా, సమస్తాన్ని విడిచిపెట్టి వెళ్ళు అన్నాడు. అంతే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఆశీర్వదించబడ్డాడు. నాకదే వాగ్దానం చేశాడు నా ప్రభు, నువ్వు వెళ్ళు, బైబిల్ పట్టుకొని వెళ్ళు. నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ అవ్వలేదండి, నా ప్రభువే నాకు బైబిల్ ట్రైనింగు. ఇప్పటికి దాదాపు 35 సార్లు చదివాను బైబిల్, 35 సార్లు చదివాను. ఇంకా నాకు అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాను. బైబిల్ ఏ అధ్యాయం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు, ఏ వాక్యం ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు. 35 సార్లు చదివాను, అయినా ఇంకా జ్ఞాపకం లేనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాను నేను. కుటుంబంలో బైబిల్ ప్రార్థన లేక, వాక్యం లేకపోతే నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. పరిస్థితులు మారవు, స్థితిగతులు మారవు. ఒకవేళ భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఉండొచ్చు, అవేమవుతాయో తెలుసా? పతనమైపోతాయి ఒక రోజున, పునాదులు కదిలిపోతాయి ఒక రోజున. ఇదిగో ఈ ధనవంతుడు ఈ లోకంలో బ్రతికినంత కాలం కూడా విలాసమైన జీవితం, అది భౌతిక ఆశీర్వాదం అయితే వాడు అనుకున్నాడు కదా, నాకు దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, ఒక ఉన్నతమైన బిల్డింగ్ కట్టుకున్నాను, ఊదారంగు వస్త్రాలు ధరిస్తున్నాను, నాకేం పర్వాలేదులే, ప్రతి ఆదివారం చికెనో మటనో చేపలో తింటూ కాలక్షేపం చేస్తున్నాం కదా, విలాసమైన బ్రతుకుతున్నాము, ఈ బ్రతుకు చాలు, ఇది దేవుడు ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. ఈ భౌతిక ఆశీర్వాదం ఒకరోజు చెదలబడుతుంది, తుప్పడుతుంది, ఒకరోజు నాశనం అయిపోతుంది, కూలిపోతుంది. ఆ రోజున వెనుతిరిగి చూసినప్పుడు దేవుడు నీకు కనిపించడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ సభలో పాల్పంచుకున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మైకు యంత్రం ద్వారా వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 3 దినాలు సభలు మన కొరకే అని ప్రతి ఒక్కరు కూడా అనుకోవాలి. అనుకోకపోతే ఈ వాక్యం నా గురించేనేమో, నా కుటుంబం గురించేనేమో అని అనుకోకపోతే మనం తప్పు చేసినట్టు అవుతుంది. దేవుని దృష్టిలో మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం, దేవుని దృష్టిలో పాపం చేసిన వాళ్ళు అవుతాం. ఈ రాత్రికాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డ, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? బుద్ధిహీనులైనటువంటి కన్యకల వలె మనం ఉన్నామా? బుద్ధి కలిగి జ్ఞానము కలిగినటువంటి కన్యకల్లాగా ఉన్నామా? ఒక వెర్రి ధనవంతుల్లాగా మనం జీవిస్తున్నామా? ఎలా ఉన్నాం? మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈ లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవబడంబాన్ని వదిలి నీ కుటుంబం కొరకు, నీ బిడల కొరకు, నీ సంఘం కొరకు మోకాళ్ళ అనుభవం కలిగి, కన్నీటి అనుభవం కలిగి నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ కుటుంబ వ్యవస్థ వర్ధిల్లుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం. కొద్ది సమయం దేవుని ఆరాధన చేద్దాం. త్వరగా లేవాలి, త్వరగా కొద్దిగా ప్రార్థన చేయండి, కొద్ది నిమిషం ప్రార్థన చేయండి. నీ కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించేసుకో. నీ ఇల్లు ఎక్కడ కట్టావు అది ప్రాముఖ్యం కాదు. ప్రార్థన వ్యవస్థ మీద నువ్వు ఇల్లు కట్టి నీ విశ్వాస జీవితం మీద నువ్వు నిలబడినట్లయితే నీ భర్త నీకు లోబడతాడు, నీ భార్య నీకు లోబడుతుంది, నీ బిడ్డలు నీకు లోబడతారు. గాలి వచ్చి, వరదలు వచ్చి, తుఫాను వచ్చి కూలిపోయిన ఇల్లు లాంటి ఆత్మీయ జీవితం ఉందేమో, నీ హృదయాన్ని పరిశీలించేసుకో ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. మీ గుండెల మీద కుడి చేతిని పెట్టుకోండి, మీ గుండెల మీద కుడి చేతిని పెట్టుకోండి. ప్రభువా, నా ఆత్మీయ జీవితాన్ని నేను పరిశీలన చేసుకున్నాను. నాలో ఇంకా నీకు వ్యతిరేకమైన క్రియలు ఏమన్నా ఉన్నాయేమో, వ్యతిరేకమైన స్వభావం ఉందేమో, వ్యతిరేకమైనటువంటి ప్రభువా ఏవైనా దోషాలు ఉన్నాయేమో, ఇప్పుడే యేసు నామములో నా ప్రభు వాటిని లయపరచబోతున్నాడు.
నీకున్న బంధకాలను నా ప్రభు తీసివేయబోతున్నాడు. నీకున్న ప్రతి అవసరాన్ని నా ప్రభు తీర్చబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు దేవుని మాట విన్నట్లయితే, ఈ రాత్రికాల సమయంలో దేవుని చిత్తానికి నువ్వు లోబడినట్లయితే, ఈ రాత్రి సమయంలో ప్రార్థనాత్మ కలిగి ఉన్నట్లయితే, ఈ రోజు నుంచే నువ్వు ప్రార్థన జీవితాన్ని ప్రారంభించినట్లయితే, నీ మోకాళ్ళ అనుభవం కావాలి, మోకాళ్ళ అనుభవం కావాలి, కన్నీటి అనుభవం కావాలి. ఏదో నామకార్థమైన భక్తి జీవితం, వేషధారణ భక్తి జీవితం కాదు నీకు కావాల్సింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కావాలి. భయము భక్తి, భక్తి కాదు భయము కూడా ఉండాలి. భక్తి వ్యర్థము, భయము లేని భక్తి వ్యర్థం. నువ్వెంత చేసినా ఏం చేసినా దానివల్ల ప్రయోజనం లేదు. ఈ రాత్రికాల సమయంలో ఈ సభలు నీ గురించే నా గురించేనని మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకుందాం. మీ గుండెల మీద కుడి హస్తాన్ని పెట్టుకోండి, చేయండి, ప్రార్థన చేయండి. వినపడాలి, ప్రార్థన దేవుడికి వినపడాలి. ఆ రాత్రికాల సమయంలో ఎబ్బేరేవు దగ్గర ఏ విధమైన ప్రార్థన చేశాడు, ఏ విధమైనటువంటి రోదన చేశాడు, దేవునితో పెనుగులాడాడు. ఆ పెనుగులాడ ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌండ్లో వినపడాలి, ఈ గ్రౌండ్లో వినపడాలి నా ప్రియ దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రమునైనా, స్తోత్రమునైనా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు నా తండ్రి నాయన, ఏ ఒక్కరిని దాటిపోవద్దు నా ప్రభు నాయన, ఏ ఒక్కరిని దాటిపోవద్దు, ఏ ఒక్కరిని సిగ్గుకి, అవమానానికి, నిందలకి అప్పచెప్పొద్దు ప్రభా. తండ్రి, ఎంతమంది వేదన పడుతున్నారో, పశ్చాత్తాపడుతున్నారో నాయనా, యాకోబుని చూసిన దేవా, ఈ రాత్రికాల సమయంలో ఈ గ్రౌండ్లో ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో వారి హృదయాలు చూడండి, వారి హృదయాలు చూడండి ప్రభా. ఆ కుటుంబ వ్యవస్థను బాగు చేయమని ప్రార్థన చేస్తున్న తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము నాయన, స్తోత్రము నా తండ్రి నాయన. ప్రభువా నీకు వందనాలు. దాటిపోవద్దు నాయన, ఈ గ్రౌండ్లో ఉన్న ఏ ఒక్క బిడ్డను మీరు దాటిపోవద్దు ప్రభు నాయన, ఏ ఒక్క బిడ్డను మీరు దాటిపోవద్దు, ఏ ఒక్కరిని సిగ్గుకి, అవమానానికి, నిందకి అప్పచెప్పొద్దు ప్రభా. యవనస్తులు, చిన్న బిడ్డలు ప్రభు నా తండ్రి, వారు చదువుతున్నారా, జ్ఞానమును దయచేయి. ఉద్యోగ ప్రయత్నాల ఉద్యోగాలు దయచేయి తండ్రి. వివాహాల కోరిక ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు దయచేయి. ఆర్థిక సమస్యలతో సతమవుతున్న కుటుంబాలని ప్రభు నీతి అనే పునాదులతో నిర్మాణం చేయండి. పరిశుద్ధత దయచేయండి ప్రభా, పరిశుద్ధత దయచేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రభు రానై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా యేసయ్య రానై ఉన్నాడు, నా యేసయ్య రానై ఉన్నాడు. ఇప్పుడు నా ప్రభు వస్తే మన
ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా. పాడాలి. స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఆమేన్. యేసు రాజుగా పాడాలి. అందరూ చప్పట్లు కొట్టాలి, చేతులు పైకి చూపుకుంటారు. రవి కోటి చెడు రమ్యమైన యేసయ్యా తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువైనా ఎవరైతే ఆత్మీయ స్థితిని ఉన్నారో వారి జీవితాలు మార్చండి, వారి బ్రతుకులు మార్చబడాలి. ఆమేన్. స్తోత్రం. అందరూ పాడాలి, చప్పట్లు కొట్టాలి. మరువవద్దు దేవైన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా. ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించు. పాడైపోయిన నీ ఆత్మీయ స్థితిని బాగు చేసుకో. ఎప్పుడు మారుతావు? నీ ఆత్మీయ స్థితి చితికిపోయిందేమో. పాడైపోయిన నీ కుటుంబ వ్యవస్థను బాగు చేసుకో. పాడైపోయిన నీ కుటుంబ వ్యవస్థను చెడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. ఆమేన్, ఆమేన్. రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా. ఈ రాత్రి నా ప్రభు వస్తే మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఈ రాత్రి నా యేసయ్య వస్తే నీ ఆత్మీయ స్థితి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించు. ప్రియ దేవుని బిడ్డ, విని వెళ్ళిపోవటం కాదు, నీ ఆత్మను దేవునికి సమర్పించు. ఆత్మీయ స్థితి పునాదులు పాడైపోని ఏమో పరిశీలన చేసుకో. ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు ముచ్చుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.